కాకినాడ దగ్గర కాదు, క్షమించండి, గూడూరు దగ్గరలో నూర్ ఏ కలాం అని మీరు ఒకసారి టైప్ చేయండి, దాంట్లో కనిపిస్తుంది యూట్యూబ్లో. నేను ముస్లిం సమాజం గురించి వారు చెప్తున్నటువంటి అబద్ధములను ఎండగట్టడం కోసం అక్కడ నిలబడ్డాను. రక్షణ టీవీ వాళ్ళు ఆ ప్రోగ్రాం పెట్టారు. నేను డ్రైవ్ చేసుకుంటూ నెల్లూరు నుంచి వెళ్ళాను, హైదరాబాద్ నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి గూడూరు. నాకు అప్పటికే స్పాండిలోసిస్, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, భయంకరమైన నొప్పి. పోయి డాక్టర్ దగ్గరికి చూయించుకుంటే అన్నాడు, నువ్వు నిలబడడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు పడుకోవాలి, నీ చేత కాదు, కళ్ళంది తిరిగిపోతున్నాయి. ఏంటి ప్రభువా ఇది, నా బతికేంటి ఇలా అయిపోయింది, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలంటాడు. అంటే ఈ మధ్య డాక్టర్లకు ఆపరేషన్ చేయడం అనేది పైసల కోసం అని నాకు తెలుసు, కానీ అలా కాదులే అని చెప్పి నేను స్కానింగ్ తీయించాను. చూపించాడు, ఇదిగో ఈ ఎల్లు, ఇదిగో ఈ సర్వైకల్ ఇలా ఉంది, దీని పరిస్థితి ఏంది అని అన్నాడు. ఈరోజు సాయంకాలం నేను నిలబడాలి, నేను మాట్లాడాలి. ప్రభు నన్ను పిలిచాడు. మోకాళ్ళ మీద పడి ఆయన అడిగాను, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు చంపేస్తావా తీసుకెళ్ళిపో, లేదు నిలబెడతావా, ఈరోజు సాయంకాలం నేను మాట్లాడాలి. నూరే కలాం, కొన్ని వేల మంది ఆ రోజు ఆ గ్రౌండ్లో ఉన్నారు. వారు ఎదుట నిలబడుకొని ఈ సాక్ష్యం చెబుతూ మరీ మాట్లాడాను. నొప్పి లేదు, బాధ లేదు, భయం లేదు, ఉంటే నీకోసం సస్తే నీకోసం అన్నట్లుగా అక్కడ దాన్ని ఏమంటారు రగిలిపోయి మాట్లాడాను. అయిపోయింది. మళ్ళీ వచ్చాను, కారులో అలా స్పృహ తప్పి పడిపోయాను. నిజంగానే స్పృహ తప్పి పడిపోయాను. అంత భయంకరమైన పెయిన్, నొప్పి. రాత్రంతా ఆ డ్రైవర్ పాపం ఒక ఆయనను ఇచ్చి పంపిస్తే ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆయనకి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వేరే ఆప్షన్ లేదు, ఆపరేషన్ అన్నాడు. నేను అన్నాను, ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఎలా ఉపశమనం ఇచ్చాడు, ఉపశమనం ఇచ్చిన దేవుడు సంపూర్ణ స్వస్థతనివ్వడా ఇవ్వడా అని అడిగాను. మళ్ళీ వచ్చాను ప్రభు దగ్గరికి. నాకు ఈరోజు ఏ ఆపరేషన్ లేదు, ఏం లేదు, నా సర్వైకల్స్ అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. హీ ఈజ్ స్టిల్ ద సేమ్ గాడ్. ఆయన ఈ రోజుకు అదే దేవుడు. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, చేతులుంచి ప్రార్థన చేశారు. మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది, చేతులుంచి ప్రార్థన చేసింది. పెద్ద జ్ఞానం ఏమి లేదు ప్రార్థన చేసిన వాళ్ళకి, సామాన్యులు. కానీ నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువా నువ్వు స్వస్థత చేస్తావు అని అడిగారు. నాకు చేశాడు. నేనే మీకు ఒక రుజువు. ఐ యామ్ ఎన్ ఎగ్జాంపుల్. గాడ్ స్టిల్ హీల్స్ పీపుల్ అండ్ గాడ్ స్టిల్ యూజెస్ పీపుల్ టు హీల్. దేవుడు ఈ రోజుకు ప్రజలను స్వస్థపరుస్తాడు. దేవుడు ఈ రోజుకు ప్రజలను ఉపయోగించుకొని స్వస్థపరుస్తాడు. అది డాక్టర్ అయినా కావచ్చు, మీలాంటి ప్రార్థనాపరులైనా కావచ్చు.